మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఇష్టానుసారం వ్యవహరించిన ఆయనతో పాటు కుటుంబ సభ్యులు పలువురు అధికారులు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఆయన కొడుకుని ఏసీబీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో టీడీపీ కక్ష సాధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం శాశ్వతం అన్నట్లు వ్యవహరించిన సదరు లీడర్లు ఇప్పుడు చిత్రంగా అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తూ ఉండటం విశేషం. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నిర్వాకాలతో ఆయనతో పాటు కుమారుడు రాజీవ్, సొంత బంధువులు, పలువురు అధికారులు ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆర్థిక దందాలతో సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జగన్ తనతో పాటు పలువురు అధికారులను, ఐఏఎస్లను కూడా జైలుపాలు చేశారు. ఇప్పుడు జగన్ టీం మెంబర్లు కూడా అదే బాటలో మంచి పొజిషన్లో ఉన్న అధికారులను కేసుల్లో ఇరికిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. సిఐడి నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిలో A1గా రాజీవ్, A2గా జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇదే కేసులో విజయవాడ రిజిస్ట్రార్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు కలిపి మొత్తం 9 మందిని ఏసీబీ, సిఐడిలు నిందితులుగా పేర్కొన్నాయి. ఏపీ సిఐడి అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగిస్తోంది. కోట్లు ఖరీదు చేసే అగ్రిగోల్డ్ భూములను జోగి ఫ్యామిలీ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సిఐడి గుర్తించింది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని సిఐడి గతంలో అటాచ్ చేసింది. అదే సర్వే నంబర్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని జోగి రమేష్ కబ్జా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం 2 వారాల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీ సిఐడి చర్యలు ప్రారంభించింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9 మందిపై కేసులు నమోదు చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే జోగి రమేష్ కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావుతో పాటు మరో 7గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇక ఈ అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో ఏసీబీ సైతం రంగంలోకి దిగింది. జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. సోదాలు అనంతరం జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు అధికారులు. నిందితులపై ఏసీబీ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఒత్తిడి, బెదిరింపులతోనే అధికారులు ఆయనకు సహకరించినట్లు సిఐడి గుర్తించింది. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమానికి తెరతీసినట్లు తేల్చారు. ఈ దందాలో మండల సర్వేయర్ రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అంబాపురం గ్రామంలో కోట్లు విలువ చేసే దాదాపు 3000 గజాల భూమి జోగి రమేష్ తనయుడి పేరిట రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆ భూమికి జోగి ఫ్యామిలీ దర్జాగా ఫెన్సింగ్ కూడా వేసుకోవడం విశేషం. మాజీ మంత్రి కుమారుడి పేరుతో కబ్జా చేసిన భూమిలో ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్లో కీలకంగా ఉన్న మహిళా కార్పొరేటర్ అనుచరుల పేర్లకు కొంత బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో దానిపై చర్యలకు అధికారులెవరూ ముందుకు రాలేదు. ఎన్నికలకు ముందే ఆ భూమిని లీగల్గా స్వాధీనం చేసుకునేందుకు జోగి కుటుంబం ప్రయత్నించినా అది ఫలించలేదట. ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురవడంతో ఆ భూమి విషయమై జోగి రమేష్ తనకేం సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారు.
ప్రభుత్వం కావాలనే కక్ష కట్టి తనపై తప్పుడు కేసులు పెడుతోందని జోగి రమేష్ మండిపడుతున్నారు. అందరూ కొనుగోలు చేసినట్టే తాము భూములను కొన్నానంటున్నారు. తప్పు చేసి ఉంటే విజయవాడ సెంటర్లో ఉరివేసుకునేందుకు రెడీ అంటున్న ఆయన పైన దేవుడున్నాడని, అంతా చూస్తుంటాడని, రాజకీయ కక్షలతోనే అభం శుభం తెలియని తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్నారంటూ పనిలో పనిగా క్యాస్ట్ కార్డు ప్రయోగిస్తూ సెంటిమెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయవచ్చు. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు. దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తామన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొడ్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. జోగి రమేష్ అంట ఎంఆర్ఓలను మారుస్తున్నానంట, జోగి రమేష్ అంట సిఐలను మారుస్తా ఉన్నానంట, జోగి రమేష్ అంట బూడి మీద పెద్ద. అసలు ప్రభుత్వం మీదా మాదా? ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్. ఈ రోజు ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడున్నాడు. ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకుని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం, తప్పు చేసుంటే ఉరేసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఒక రేంజ్లో దూకుడు ప్రదర్శించారు. టీడీపీపై జోగి రమేష్ ఓ రేంజ్లో విరుచుకుపడేవారు. లోకేష్, చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాల మీద లేచేవారు. జగన్ మెప్పు కోసం నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దాంతోపాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేషే కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కూడా మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావడానికి వంకలు చూపిస్తున్న మాజీ మంత్రి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఏపీలో లోకేష్ రెడ్ బుక్ ఆపరేషన్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది ఇప్పుడు.